మార్నింగ్ ఎవ్రీవన్. ఎస్, ఇదే నా మేకప్ లేని ఫేస్. మీరందరూ ఇంతకు ముందు చూసే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను. ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము అన్నపూర్ణ స్టూడియోస్లో స్టార్ మా వాళ్ళ ఉగాది ఈవెంట్ షూట్ చేయబోతున్నాము. మరి ఉగాది ఈవెంట్లో చాలా హడావుడు ఉంటుంది, మీ అందరికీ తెలిసినట్టే. ఫస్ట్ నేను లొకేషన్లోకి వచ్చిన వెంటనే కాస్ట్యూమ్ ట్రై చేస్తాను. సో కాస్ట్యూమ్ ట్రై చేసిన తర్వాత నేను మళ్ళీ మేకప్ అయినప్పుడు కలుస్తాను. బాయ్. ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాము. అది నా అవుట్ఫిట్. అసలు టైం లేదు. చాలా ఫ్యామిలీస్ వస్తున్నాయి ఈరోజు. విజయ్ దేవరకొండ ఈస్ కమింగ్, దిల్ రాజు గారు ఈస్ కమింగ్. సో ఫస్ట్ మనమే వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మాట్లాడదాం. మాట్లాడే అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది మేకింగ్ వీడియోస్లో, బికాజ్ నేనే ఫాస్ట్గా అన్నీ చేస్తూ ఉండాలి కాబట్టి. సో యా, స్మాల్ అప్డేట్. ఇంట్రొడక్షన్, అవినాష్ ఎంట్రీ, 10 ఫ్యామిలీ లింక్స్. వెల్కమ్ బ్యాక్. బేసిక్ అందరూ వచ్చినాక వస్తే బాగుంటుంది కదా. అందరూ వచ్చిన తర్వాత ఈవెంట్ సగం అయిపోద్ది, అప్పుడు వస్తావా? 10 మందిని ఎలా హ్యాండిల్ చేయాలన్నప్పుడు కదా రావాల్సింది. నీ బొందరా, నీ బొంద. చాలా మంది రాబోతున్నారు, 10 ఫ్యామిలీలు. ఫ్లో ప్రకారం 10 ఫ్యామిలీస్ ఇంట్రో, 5 గేమ్లు. 5 గేమ్లప్పుడే 6 ఇంటిగ్రేషన్లు అవుతుంటాయి. గైస్ చూసారా, ఫస్ట్ టైం కంటెంట్ మొత్తం వింటుంది క్లియర్గా. లేకపోతే స్టార్ట్ చేద్దాం అనేసేది. వ్లాగ్ తీస్తున్నారు కదా అందుకే. బట్ ఎనీహౌ ఈరోజు వ్లాగ్ చాలా బాగుండబోతుంది. ఎందుకంటే ఈరోజు గ్రాండ్గా ఉగాది స్పెషల్ ఈవెంట్ చేస్తున్నాం. మా ఇంటి పండుగ చూసారు కదా, టైటిల్ అదిరిపోయింది. అండ్ ఈరోజు వచ్చే ఫ్యామిలీస్ కూడా ఒక 10 ఫ్యామిలీస్ వస్తున్నాయి అనమాట, ఫ్యామిలీ అంతా. బట్ నా ఫ్యామిలీ రాలేదు, ఎందుకంటే ఏ ఫ్యామిలీని తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. మీరు మాట్లాడేది నాకు 2 ఫ్యామిలీ, ఒకటి స్టార్ మా ఫ్యామిలీ, ఒకటి నా ఫ్యామిలీ.
అంతకుమించి ఫ్యామిలీ సీన్లు. ఓవర్ టు శ్రీముఖి. హాయ్ గైస్, అప్పటి నుంచి మాట్లాడలేకపోతున్నాను. చూసారు కదా హడావిడి ఉంటుందని. నేను చెప్పాను కదా విజయ్ దేవరకొండ వాళ్ళు వీళ్ళు వస్తున్నారని. ఈవెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మేము అర్ధరాత్రి 2 వరకు ఉంటాము. అప్పటి వరకు వ్లాగ్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మా సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తాం. కానీ మీరు మాత్రం అర్ధరాత్రి 2 అయినా సరే వ్లాగ్ చూడండి. చూడండి, యుగాది లాగా ఉన్నాను. ఇక్కడ అవార్డ్ షోకి అవార్డ్స్ లేదు యాక్చువల్లీ నాకు కాన్సెప్ట్లో ఒక ట్రాక్ పెట్టారు, నాకు చిన్న ఫన్నీ ట్రాక్. రైల్వే ట్రాక్ మనం మ్యాచింగ్ ఆల్మోస్ట్. ఫ్యామిలీ ఫస్ట్ టైం. నమస్తే. అవినాష్ గారు హాయ్. బంగారు కళ్ళ బుచ్చమ్మో. సమ్మర్ కదా ఫ్రెండ్స్, ముక్కు పుడక షూటింగ్లో పెట్టుకునే ప్రతిసారి స్వెట్ జారినట్టు అది కూడా జారిపోతూ ఉంటుంది. ఇంత గెటప్ వేసుకుంటాం కానీ దీన్ని లాస్ట్ వరకు అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మెయింటైన్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం చేస్తుంటాం. దిస్ ఇస్ లోకి, మై ఫేవరెట్. ఈ షూటింగ్ ఫటాఫటా ఫాస్ట్గా అయిపోవడానికి కారణం మా లోకి. షూటింగ్ లేట్ అవ్వడానికి కారణం ఈ బట్ట, ఈ పొట్ట. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇది మిస్టర్ హరి. ఈరోజు హరి రైటర్ కాదు, హిస్ ద గెస్ట్ ఆఫ్ ది షో. వాడి కోసం ఎంత అద్భుతమైన లైన్ రాసుకున్నాడనంటే, కోత కోయిందే పంట పండదు, రాత రాయిందే ఏ షో స్టార్ట్ అవ్వదు. ఎంటర్టైన్మెంట్ ఉండదు, రాత రాయిందే ఎంటర్టైన్మెంట్ ఉండదు. బట్ ఈ చెప్పులు లేకపోతే ప్రోగ్రామ్ ఉండదు. నావే అవినాష్, ఇది నా కుర్చీ. పాప ఆయన ఒట్టి మనిషి కాదులేండి, కూర్చోమని. అంటే శ్రీముఖ్ గారు, నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. వ్యూస్ రావట్లేదు, ఎవడో చూడట్లేదు. ఏం చేయమంటారు? ఫస్ట్ ఏదైనా వీడియో చేయాలరా? చేసిన ఎవడో చూడట్లేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చేసావు గేదె పాలు పిండడం అవి అంటే నేను ఎలా ఉంచానంటే, జనాలు ఇవన్నీ చూస్తారు కదా, ఆవు పాలు పితికితే ఎలా ఉంటుంది, పేడ ఎత్తితే ఎలా ఉంటుంది, ఇవన్నీ బాగా చేస్తే చూస్తారు. అంటే ఎలా ఉంటుంది కొంప తీసి పేడేసేటప్పుడు కూడా కెమెరా ఈ యాంగిల్లో పెట్టుకొని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కానీ ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందన్న. నెక్స్ట్ వీడియో ఏంటి? నెక్స్ట్ వీడియో నాకు మంచి ఐడియా ఉంది, చెప్పమంటారా? నేను చెప్పు. హరి రాసలీల అని చెప్పండి. హరి రాసలీలలు అందులో సగం నీవే. అది నీవే కదా. ఫ్యామిలీ షో అర్థమైందా? అయితే ఇది నా ఫ్యామిలీ ఛానల్. ఏది రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. ఈ రోజు ఉంటది ఫ్రెండ్స్, మామూలు ఉండదు. 10 మంది ఫ్యామిలీలు. మామూలు అంటే ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ అంతా సగం నిండిపోబోతుంది. ఏ మిస్టర్ రాజు వచ్చాడు. సో అందరికి హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి అక్క ఛానల్. ఐ ఆదమరాజు అప్సెట్. సో అతి త్వరలో నా పుట్టినరోజు రాబోతుంది. ఇంగ్లీష్ సో బేసికలీ ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ మై బర్త్డే. సో ప్లీజ్ కమ్ ఎవ్రీవన్. సో వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. You coming for the first time with family. How are you feeling? సో ఫీలింగ్ గ్రేట్ అండ్ సంథింగ్ నర్వస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. ఏంటి సార్ ఇతను అనేది? ప్లీజ్ టెల్లింగ్ అబౌట్ స్పెల్లింగ్ ఆఫ్ నర్వస్. NORS. వెరీ గుడ్. మిస్టర్ యాదమరాజు, మీరు చేసే రీల్స్ అవి ఇవన్నీ మీ ఆవిడే డైరెక్ట్ చేస్తుంది అని నేను విన్నాను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో బేసిక్గా మొత్తానికి కారణం వీడే. ప్రతిసారి పక్కన వచ్చి నించుంటాడు. ఈసారి ఇది జరిగిన మెయిన్ రీజన్ ఈడే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రాధిక, సుజాత, ఐ లవ్ యూ.
మా గంగ వచ్చి నా చంపలు పట్టుకొని అని అన్నది మేకప్ పోజ్. ఎస్, మధ్యలో అందరికీ లంచ్ బ్రేక్ ఒకటి చిన్నది ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తానని చెప్పేసి నేను తినను. ఫ్రమ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నా హ్యావ్ కమ్ టు ఓమాడ్, ఓన్లీ 1 meal a day. ఆ 1 meal a day కూడా నేను ఏంటంటే షూట్ లొకేషన్లో ఉన్నప్పుడు కాదు, షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిపోయిన తర్వాత తింటా. కొందరు ఉంటారు దొన్నె బిర్యానీలు, పులావ్లు, గిలావ్లు వస్తూనే ఉంటాయి ఇంటి నుంచి, అటుకులు, పేలాలు. ఎందుకు తినడానికే పుట్టారా వీళ్ళు, తినడానికే బతుకుతారా అని అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను డే అండ్ నైట్ షూట్స్ చేస్తున్నాను, అందుకే నాకు కొంచెం ఎనర్జీ కావాలి, ఫుడ్ తీసుకోవాలి డాక్టర్. కళ్యాణి ఎంత భయం నేనంటే చూడు. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఓకే గైస్, బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. నీ దాంట్లో 2 ఉన్నాయా? ఇదిగో అక్కడ కెమెరా చూసి హాయ్ చెప్పు. హాయ్. ఇందాక వ్లాగ్ చేస్తూ సడన్గా నేను మా దాన్వి పాప మాట్లాడే ముందు కట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేస్తున్నాడు మా దాన్వి గాడు చందమామ. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? చందమామ. చందమామ, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? డాక్టర్. ఏం చెప్పావు? నువ్వు ఏమవుతావు? నువ్వు యాంకర్ అవుతావా? శ్రీముఖి ఏమంటే సార్, శ్రీముఖి లాగా నేను యాంకర్ అవుతాను. శ్రీముఖి లాగా యాంకర్ అవుతావా? కనుమ, నువ్వు ఏమవుతావు పెద్ద అయ్యాక? ఇప్పుడు అది సిగ్గుపడుతుంది. దాన్ని నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? ఇష్టమా శ్రీముఖి అంటే? ఎంత ఇష్టం చెప్పు మరి. ఐ లవ్ యూ శ్రీముఖి చెప్పు. పట్టు చీరల్లో చందమామ, 7 వన్నెల్లో వెన్నెలమ్మ. ఓకే గైస్, ఇట్ ఈస్ 10 o'clock. మార్నింగ్ 11కి స్టార్ట్ చేసాము, ఇంకా చాలా ఉంది చేసేది. ద రీజన్ ఐ డోంట్ షూట్ BTS ఇప్పటికీ మీకు అర్థమైపోవాలి. మధ్యలో ఎవరికైనా బ్రేక్ ఉంటుందేమో ఆర్టిస్టులకి, వాళ్ళకి మేబీ, బట్ యాంకర్కి బ్రేక్ నో. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఇట్స్ బిన్ 21.5 hours సిన్స్ ఐ లాస్ట్ ఎయిట్. అంటే నిన్న తిన్నాను, మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు గో హోమ్ అండ్ ఈట్. తేజుదా, మా తేజ్ వచ్చింది మన ఛానల్లోకి. హలో ఎవ్రీవన్. ఫెంటాస్టిక్. ఫైనల్లీ వాళ్ళు పొద్దు నుంచి వెయిటింగ్, ఇప్పుడు వచ్చింది అవకాశం వాళ్ళకి. అవును, నైట్ అయిపోయింది, 10 అయింది అక్క. 10:01. ఎంత కరెక్ట్గా We are missing you in Nitone dance. రియల్లీ Yeah. యాక్చువల్లీ We are missing you so much. మేము కూడా చాలా మిస్ అవుతున్నాము. అవును, చూసినప్పుడు చూశాను, అంత గుర్తొచ్చింది నీకు. వాళ్ళు నా ఛానల్. మా తమ్ముడు వచ్చేసాడు సకుటుంబ సపరివార సమేతంగా. చూసారా, నేను పసుపు అయితే సరే, నేను కుంకుమ కాదక్క, ఏంటి ఇండియన్ ఫ్లాగ్ కలర్, పచ్చదనం, పరిశుభ్రత. ఆరెంజ్ వైట్ ఇక్కడ కూడా ఉంది, అన్ని మిక్స్ ఉంది, గ్రీన్. వాళ్ళు నన్ను ఎప్పుడు BTS చేయండి అక్క అని అంటుంటారా. నాకు అసలు వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారా? బిట్వీన్ ద షార్ట్స్. కానీ మీకన్నా బ్రేక్ వస్తుందేమో, నాకు వస్తుందా అసలు? కంపల్సరీ రాదు. సో అక్క ఛానల్ అందరికీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. బై బై. టైం 11:30 అవుతుంది. ఇంకా షూట్ ఈజీగా 2-3 వరకే వెళ్తుంది. ఇంకా టాటా బై బై లింక్ అనేది నేను ఇక్కడ చెప్తానా, మళ్ళీ ఫోన్లో రికార్డ్ చేస్తానో కూడా తెలీదు. ఇది మా ఇంటి పండగ. ఒక్కసారి దగ్గరికి రండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ ఉగాది. స్టే ట్యూన్డ్ అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. Bye. 2 hours later. It's 1:03.